మా కుటుంబ సభ్యులందరికీ హాయ్ అండి. ఈరోజు మనం మై3లో డైరెక్టర్ల బెయిల్ గురించి తెలుసుకోబోతున్నాం. అదేవిధంగా మన ఎండీసార్ బెయిల్ గురించి కూడా లేటెస్ట్ అప్డేట్స్ అనేవి మనం తెలుసుకోబోతున్నాం. ముందుగా డైరెక్టర్ గురించి మాట్లాడుకుందాం. ఈరోజు మన మై3 డైరెక్టర్లందరికీ బెయిల్కి ఆర్గ్యుమెంట్లు అనేవి జరగబోతున్నాయి. అంతకుముందు గతంలో 2 సార్లు మన డైరెక్టర్లకి బెయిల్ అనేది మన లాయర్లు వేయడం జరిగింది. కానీ జడ్జి గారు మనకి డైరెక్టర్లకి బెయిల్ అనేది ఇవ్వలేదు, ఆర్గ్యుమెంట్లు కూడా చేయలేదు. ఇప్పుడు 3వసారి మనం బెయిల్ పిటిషన్ వేయడం జరుగుతుంది. కాబట్టి ఈసారి మనకి 90% మన డైరెక్టర్లందరికీ బెయిల్ ఇస్తుందని అందరం ఆశిస్తున్నాము. గతంలో కొంతమంది యూట్యూబర్లు మన డైరెక్టర్లకి కొంతమందికి బెయిల్ అనేది వచ్చింది, కొంతమంది బయటికి వచ్చారు అని ఒక తప్పుడు వార్త అనేది పబ్లిష్ చేశారు. అది సరైనది కాదు. ఇప్పటివరకు మన డైరెక్టర్లు ఎవరికి బెయిల్ అనేది రాలేదు. ఈరోజు మాత్రమే మన డైరెక్టర్కి బెయిల్ పిటిషన్ అనేది వేయడం జరిగింది. దాన్ని జడ్జి గారు ఈరోజు అలౌ చేశారు. కాబట్టి ఈరోజు మన డైరెక్టర్కి బెయిల్ గురించి వాదనలు అనేవి మన లాయర్లు వినిపించబోతున్నారు. 90% ఈరోజు మన డైరెక్టర్లకి బెయిల్ వస్తుందని అందరూ ఆశిస్తున్నారు. అదే జరగాలని మనం కూడా కోరుకుంటున్నాము. అలా జరిగితే మన డైరెక్టర్లు అందరూ బయటికి రావడం అనేది జరుగుతుంది. దానివల్ల మన కంపెనీ ఇంకా ముందుకు వెళ్ళడానికి, మన పేమెంట్స్ విషయంలో మనకు పేమెంట్స్ ఇవ్వాలన్నా డైరెక్టర్లు అనేవాళ్ళు చాలా ముఖ్యం. వాళ్ళు లేకుండా మనకి పేమెంట్స్ అనేవి జరగవు. ఎందుకంటే ఒక్కొక్క జోనల్ నుంచి, ఒక్కొక్క రాష్ట్రం నుంచి మనం డిపాజిట్ చేసిన అమౌంట్ అనేది ఆ డైరెక్ట్ ల్యాండ్వేర్లోకి వెళ్తుంది. కాబట్టి మన అమౌంట్లు పేఅవుట్ అనేది చేయాలంటే మళ్ళీ అదే డైరెక్టర్కి ఓటీపీలు అనేది రావడం జరుగుతుంది. కాబట్టి ఆ డైరెక్టర్లు తప్పకుండా బయట ఉండాలి. కాబట్టి ఆ డైరెక్టర్కి బెయిల్ వచ్చే వరకు మనకి ఎలాంటి పేమెంట్స్ కూడా జరగవు. అది దృష్టిలో పెట్టుకోవాలి. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఈరోజు సాయంత్రం కల్లా మన డైరెక్టర్లకి బెయిల్ వస్తుందని అందరూ అనుకుంటున్నారు. మనం కూడా అలాగే భావించాలి. అలా వస్తే మొదటగా మనమే హ్యాపీగా ఫీల్ అవుతాము. మన పేరెంట్స్ కూడా దగ్గరికి పడ్డట్టే. కాబట్టి మనందరం సంతోషంగా ఉండాలని ఆలోచిస్తున్నాము. మన మై3లో మన ఎండీసార్ బెయిల్ గురించి కూడా మనం చర్చించుకున్నాము. ముందుగా మన మై3 ఎండీసార్కి సత్యానంద్ గారికి గతంలో బెయిల్ రిలాక్సేషన్ కోసం, అంటే మనకి వీడియోలు చేయాలన్నా, వాయిస్ మెసేజ్లు పెట్టాలన్నా మన ఎండీసార్కి కొన్ని కండిషన్లు అనేవి ఉండడం జరిగింది. దానివల్ల మన ఎండీసార్ మనకి ఎటువంటి అప్డేట్స్ అనేవి ఇవ్వట్లేదు. అది కోర్టు రూల్స్కి వ్యతిరేకంగా ఉంటుంది. కాబట్టి అటువంటి పనులేమీ చేయకుండా మన ఎండీసార్ నిశ్శబ్దంగా ఉంటున్నారు. అంతే తప్ప మన కంపెనీ అక్కడ మూసివేయలేదు. ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదు. మన కంపెనీ యథావిధిగా మళ్ళీ రన్ అవుతుంది. ఈ ఎండీసార్ బెయిల్ విషయంలో నిన్న 25వ తారీఖు బెయిల్ రిలాక్సేషన్ కోసం పిటిషన్ వేయడం జరిగింది. కానీ దానిని జడ్జి గారు డిసెంబర్ నెలలోకి వాయిదా వేశారు. మన ఎండీసార్ బెయిల్ రిలాక్సేషన్ కూడా గతంలో 2 సార్లు అనేది వేయడం జరిగింది. గత 2 సార్లు కూడా జడ్జి గారు వాదనలు విని దాన్ని మళ్ళీ వాయిదా వేయటం అనేది జరిగింది. కాబట్టి రేపు డిసెంబర్లో మన ఎండీసార్కి వేసిన వాయిదాని 3వసారి కాబట్టి కంపల్సరీ మన ఎండీసార్కి కూడా బెయిల్ రిలాక్సేషన్ వచ్చే అవకాశాలు 100కి 100% ఉన్నాయి. ఒకవేళ అదే కానీ జరిగితే మన ఎండీసార్ మళ్ళీ గతంలో లాగానే మామూలుగా మనకి వీడియో చేసి అసలు యాప్ని ఎప్పుడు లాంచ్ చేస్తున్నామో, ఎప్పుడు పేమెంట్స్ ఇస్తున్నామో, ఎలా ఇస్తున్నామో, ఆ యాప్లో ఉన్న కొత్త అప్డేట్స్ ఏంటి అనేది మొత్తం మనకనేది వివరంగా ఒక వీడియో అనేది చేయడం జరుగుతుంది. కాబట్టి మా వీటి కుటుంబ సభ్యులు ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన పని లేదు. మన కంపెనీ ఎప్పటికీ ఉంటుంది. మన కంపెనీ నమ్మకమైన కంపెనీ. అందుకే ఇప్పటి వరకు మనం మై3 కంపెనీ మీద ఎవరు కూడా కేసులు అనేది వేయలేదు. చాలా ఓపికగా ఉన్నారు. వారందరికీ మరొకసారి మన కంపెనీ తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా మన ఎండీసార్కి డిసెంబర్లో బెయిల్ అనేది ఖచ్చితంగా రిలాక్సేషన్ అవుతుంది. అయిన వెంటనే ప్లే స్టోర్లో మళ్ళీ మన మై3 యాప్ని రీలాంచ్ అనేది చేయబోతున్నారు. ఆ రీలాంచ్ అయిన తర్వాత మనం గతంలో ఉన్న ఐడీల ద్వారానే
మనం లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. అలా లాగిన్ అయిన తర్వాత మన పేమెంట్స్ అనేవి విడతల వారీగా అంటే 1, 2, 3 అనే స్టెప్స్ మాదిరిగా ఫస్ట్ కొంతమందికి, నెక్స్ట్ కొంతమందికి అని మొదటగా సీఎం అయ్యి ఇప్పటి వరకు ఎటువంటి పేమెంట్స్ తీసుకోకుండా ఎవరైతే ఉన్నారో వారికి మొదటగా ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత సెకండ్ విడతగా తక్కువ పేమెంట్స్ తీసుకున్న వాళ్ళకి అనేది ఇవ్వడం జరుగుతుంది. మూడవ విడతగా ఇప్పటి వరకు ఎంతమందికి పేమెంట్స్ అనేవి పెండింగ్ ఉన్నాయో వారందరికీ కొద్దిగా అంటే ఇన్స్టాల్మెంట్ బేసిక్లో అనేది పేమెంట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే మీరు గమనించాలి, ఇంత పెద్ద మొత్తంలో కోట్లలో అనేది ఒకటేసారి ట్రాన్స్ఫర్ అనేది చేయకూడదు కాబట్టి ఇది ఆర్బీఐ రూల్స్కి వ్యతిరేకం కాబట్టి ఇన్స్టాల్మెంట్ పద్ధతిలో మనకి పేమెంట్స్ అనేవి జరుగుతాయి. కాబట్టి మీరు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. మన కంపెనీ జెన్యూన్ కంపెనీ, మన కంపెనీ మంచిగానే రన్ అవుతుంది. ఈరోజు సాయంత్రం మన డైరెక్టర్లకి బెయిల్ వస్తుంది అని ఆశిస్తున్నాము. మీరు కూడా అలాగే భావించండి. అలాగే జరుగుతుంది. 99% మన డైరెక్టర్లకి బెయిల్ వస్తుంది. కానీ బెయిల్ వచ్చే వరకు మన పేమెంట్స్ గురించి మనం ఎలాంటి అప్డేట్స్ అనేవి ఇవ్వలేము. బెయిల్ వచ్చిన తర్వాతనే మన ఎండి సార్కి రిలాక్సేషన్ అనేది జరుగుతుంది. ఈలోపు మన డైరెక్టర్లతోనే ఎండి సార్ అనేది ఒక మీటింగ్ కండక్ట్ చేసి డైరెక్టర్ల ద్వారా మనకి ఎప్పుడు పేమెంట్స్ అనేది ఎలా ఇస్తారనేది వివరంగా తెలియజేస్తారు. అప్పటి వరకు మనం కొంచెం ఓపికగా ఉండి మన కంపెనీకి ఇంకా కొద్దిగా సహకారాలు అందించి ముందుకు నడిపించాలని మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ ఆల్.